టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ రైటర్స్లలో ఒకరు. తెరపై ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా రఫ్ఫాడించే సీనియర్ మోస్ట్ యాక్టర్ పోసాని మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. ఆయన ఇమేజ్కు తగ్గట్లే సెన్సేషనల్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే సక్సెస్ఫుల్ రైటర్. 100 సినిమాలకు పైగా రాశారు అండ్ 500 సినిమాలకు పైగా యాక్ట్ చేశారు. ఆర్టిస్ట్, డైరెక్టర్, ఇంకా చాలా ఉన్నాయి, మల్టీ టాస్క్. సో ఇప్పుడు ఒక సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా కూడా సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. అసలు టైటిల్ ఏంటి, అసలు మూవీలో డైరెక్టర్ ఎవరు, సో అసలు మెయిన్ హీరో ఎవరు అన్నీ కనుక్కుందాం. ఎవరో అర్థమైందా? అదే అండి, లవ్ యూ రాజా. రాజా, ఎస్, ఐడియా వచ్చింది కదా. ఎస్, పోసాని కృష్ణమురళి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, బాగున్నాను సార్. మెయిన్గా ఇప్పుడు సోషల్ అంటే నేను చెప్పినట్టు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ అన్నాను కదా. సో ఈ మూవీలో హీరో ఎవరు సార్? నేనే మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నా. సినిమా పేరేమో అంటే 2 పెట్టుకున్నాము. ఒకటేమో అరుణారెడ్డి, ఇంకోటేమో ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది అంటే నేను 100 సినిమాలు రాశాను కదా. నేను రాసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ. అంటే ఇందులో మీకు బెస్ట్ స్టోరీ కనపడుద్ది, బెస్ట్ డైలాగ్స్ ఇందులో ఉంటాయి, బెస్ట్ స్క్రీన్ ప్లే. నేను చాలా నాళ్ళ తర్వాత కలం పట్టుకొని రాసింది. నేనే హీరోని, నేనే విలన్ని, నేనే విక్టిమ్ని, అన్ని రకాల స్టేట్లు ఉంటాయి. అందుకనే నేనే చేసుకొని నేనే డైరెక్షన్ చేయాలని చెప్పి పెట్టుకున్నా. ఇందులో ఎంత సోషల్ అవేర్నెస్ ఉందో అంత ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ప్రతిఘటన లాంటిది, ఒసే రాములమ్మ అలాంటి కథ. స్క్రీన్ ప్లే కూడా ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది అట్లా చేసుకున్నాం. అందుకని మేమనుకున్నామంటే అందరినీ కొత్త వాళ్ళని పెడదామని టోటల్. అందుకని నేనేం చేస్తున్నానంటే ఎవరైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ, ఇది కాలేజీ స్టూడెంట్స్ కానీ, యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, పోలీసులు కానీ, లేకుండా వేరే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఇక్కడే సరే ఏ కులం ఏ మతం ఏమీ లేదు, వాళ్ళకి ఒక హీరోయిన్గా నాకు 2-3 హీరోయిన్స్ కావాలి. వాళ్ళు కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ధైర్యం, ఇంకేం అక్కర్లే, డ్యాన్స్ కూడా అక్కర్లా, ఏమి ఇంతవరకు ఆమె సినిమా చూడకుండా సినిమా ఇంట్రెస్ట్ కానీ వచ్చినా నేనేం చూస్తాను, ఫస్ట్ ఆమెలో ఒక ధైర్యం. ఇంట్లో మీరు ఎలా ఉంటారు, మీ కోపం వస్తే, ఏడుపు వస్తే, తిట్టాలంటే అదే కెమెరా ముందు చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సత్యకృష్ణ, ముమైత్ ఖాన్. నేను ఆ అమ్మాయి చూస్తుంటే చెబితే అమ్మాయి బాగా చేయగలదు, ఫేస్ కల్చర్ బాగుంది అని నేను అడిగితే హీరోయిన్ నన్ను చేస్తారా అన్నారట. మా ప్రొడ్యూసర్తో ఏమో సరే వచ్చింది. సార్ నిజంగా హీరోయిన్ అనను సీరియస్గానే, సత్య అంటే గుడ్ లుకింగ్ కదా నీ ఫేసు, అది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫామ్గా నేను హీరోయిన్ అనుకున్న తర్వాత 4-5 రోజులు ఇద్దరం రిహార్సల్ చేసుకున్నాం. ఎందుకంటే హీరోయిన్ ఫస్ట్ టైం అమ్మాయి చేస్తుంది. సినిమా మొత్తం అయిన తర్వాత ఆ అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. ముమైత్ ఖాన్ ఉంది. ముమైత్ ఖాన్ మామూలుగా ఏమంటారంటే మాసు పరిభాషలో ఐటమ్ గర్ల్. ఎందుకు ఆ అమ్మాయి ఫేస్లో ఆ కళ్ళు, ఆ నవ్వు, యారగెంట్గా ఉండటం అవి చూసి నేను అడిగా. వాళ్ళమ్మ చూసి కరుబెట అంటే చేయమంటావా అన్న, చెయ్యి అన్న తర్వాత నేను ఎట్ నేర్చుకోవాలి, నువ్వేం నేర్చుకోవద్దు అంటే ఆ అమ్మాయికి ఏముందంటే నా నమ్మకం, ధైర్యం, ఎట్టయినా మాట్లాడుద్ది, ఏమేమి చెప్తుంది కదా కెమెరామెన్. అంతకుముందు తెలియని వాళ్ళకి ఇది తెలియని వాళ్ళకి అప్పుడు చెప్తాం రిహార్సల్ ఎక్కువగా. అది కొంచెం అమ్మాయికి ఈమెకి చెప్పాం, మన మెంటలిస్టుల అమ్మాయిని. ఈ అమ్మాయి అందరితో చేసింది, ఇక అసలు భయమే లేదు ఆ పిల్లకి. నేను నా ఫ్రెండ్స్ కలిపి సినిమాలు చేసుకుందామని ఇచ్చామయ్యా. నేను ఇప్పుడు చేసేది మెయిన్ క్యారెక్టరే. ఈ చేసినప్పుడు మధ్యలో కానీ ఎవరిట్లాగా క్యారెక్టర్లు చేస్తా కదా, అలా క్యారెక్టర్ అయినా కామెడీ ఏదైనా చేస్తా. 2 గంటల్లో మంచి కథ చెప్పుకోవచ్చు. అందుకని నేను బెస్ట్ కథ మనస్ఫూర్తిగా రాసుకున్నా, డైలాగ్ కూడా బెస్ట్గా రాసుకున్నా. అందుకని నెక్స్ట్ మళ్ళీ మీ మీడియా ద్వారానే ఎప్పుడు నుంచి మీరు మాకు ఫోటో పంపించాలి ఫోన్లో తప్ప మీరేం రావక్కర్లా. అన్ని సెలెక్ట్ చేసుకొని
అప్పుడు మా నెంబర్లు మీకు ఇస్తాము. మీరు మా సెల్ ఫోన్లో ఒక క్లోజు, ఒక ఫుల్గా నుంచునేది పెట్టండి. వాటిలో ఎవరికి పక్షపాతం ఉండదు. ఎవరు బాగుంటే వాళ్ళతో సినిమా చేస్తాం. మొత్తానికి అంటే మీరు తీసే అరుణారెడ్డి మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని, తొందరగా మీరు అనుకున్న కొత్త ఆర్టిస్టులు అందరూ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పోసాని గారు తీస్తున్న మూవీ ఆడిషన్స్ వచ్చేసి త్వరలోనే ప్రారంభమవుతాయి. అండ్ షూటింగ్ వచ్చేసి అక్టోబర్ 1న, అది కూడా రాజస్థాన్లో షూట్ చేయబోతున్నారు. సో అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరలో ఈమెయిల్ అడ్రస్తో సహా నంబర్ కూడా వస్తుంది, దానికి మీ డీటెయిల్స్ అన్ని పంపండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ పోసాని గారు. స్టేట్ ఇన్ టు సాక్షి.